గాయ్స్, పుట్టపర్తి సాయిబాబా మ్యాజిక్ ట్రిక్స్ గురించి తెలుసుకునే ముందు అతని గురించి స్మాల్ ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. పుట్టపర్తి సాయిబాబా అసలు పేరు సత్యనారాయణ రాజు. పుట్టపర్తి సాయిబాబా పేరు తెలియని వారు మన దేశంలో ఎవరు ఉండరు. ఇతనికి అనేక మంది ఫేమస్ పర్సనాలిటీస్ లైక్ చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీ, సచిన్ టెండూల్కర్, ఏపీజే అబ్దుల్ కలాం, వాజ్పేయి, రోషయ్య మరియు అనేక మంది యాక్టర్స్ భక్తులుగా ఉన్నారు. అయితే పుట్టపర్తి సాయిబాబా చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు అతను దేవుని యొక్క రూపమని, తన గురించి భక్తులు ఎదురు చూస్తున్నారని స్కూల్ మానేసి ఇంటి నుంచి అడవుల్లోకి పారిపోయాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు అడవుల్లోనే బతికాడు. ఆ తర్వాత తన వద్దకు భక్తులు రావడం స్టార్ట్ అయ్యింది. పుట్టపర్తి సాయిబాబా పేరు మీద అనేక ఆశ్రమాలు, స్కూల్స్, హాస్పిటల్స్ ఉన్నాయి. అతని ఆశ్రమాలకు ఇప్పటికీ కూడా అనేక విరాళాలు వస్తాయి. అయితే పుట్టపర్తి సాయిబాబా ఇంతలా జనాలను ఆకట్టుకొని ఫేమస్ అవ్వటానికి అసలైన కారణం ఏంటి అని డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? పుట్టపర్తి సాయిబాబా జనాలను ఆకట్టుకొని ఫేమస్ అవ్వడానికి అసలైన కారణం ఏంటంటే తాను భక్తుల ముందు చేసే మ్యాజిక్ ట్రిక్స్. తను తన మ్యాజిక్ ట్రిక్స్తో భక్తులను మోసం చేశాడు. మీకు ఇది అర్థం కావాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఇందులో ఫస్ట్ మ్యాజిక్ ట్రిక్ ఏంటంటే నోటిలో నుంచి లింగాన్ని తీయడం. ఈ వీడియో క్లిప్ చూడండి. ఇందులో సత్యసాయి ఫస్ట్ కొన్ని వాటర్ని తాగాడు. అతని టేబుల్ మీద ఆల్రెడీ చాలా కర్చీఫ్స్ అండ్ టవల్స్ పెట్టి ఉన్నాయి. అయితే అందులో ఉన్న ఒక కర్చీఫ్లో ఆల్రెడీ లింగం అనేది ఉంది. ఇప్పుడు సత్యసాయి ఆ లింగం ఉన్న కర్చీఫ్తో మూతి తుడుచుకొని ఆ లింగాన్ని నోట్లో పెట్టుకున్నాడు. ఇక్కడ లింగం అనేది తన నోట్లో ఆల్రెడీ ఉంది, కానీ తన కడుపులో నుంచి లింగం వస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. సో ఎట్ లాస్ట్ ఆ లింగాన్ని నోటిలోంచి బయటికి తీసి భక్తులను నమ్మిస్తాడు. ఇక్కడ మూతి తుడుచుకునే దగ్గర చూస్తే వీడియో క్లిప్ తన నోటిని స్లైట్గా బయటికి తెరిచి ఆ లింగాన్ని లోపలికి పెట్టాడు. సో ఈ విధంగా ఈ ఫస్ట్ మ్యాజిక్ ట్రిక్తో అతను జనాలను మోసం చేశాడు. సెకండ్ మ్యాజిక్ ట్రిక్ ఏంటంటే చేతిలో నుంచి బంగారపు లింగాన్ని తీయటం. ఈ వీడియో క్లిప్లో చూస్తే అబ్జర్వ్ చేస్తే సత్యసాయి ఆల్రెడీ తన టేబుల్ కింది నుంచి గోల్డ్ లింగాన్ని తన చేతిలో పెట్టుకున్నాడు అండ్ తన చేతిని తిప్పుతూ లాస్ట్లో బంగారపు లింగాన్ని తన చేతిలో నుంచి వచ్చినట్టు అందరినీ చూపించాడు. సో ఈ విధంగా తాను చేతులను తిప్పుతూ ఆ లింగాన్ని తానే చేతిలో నుంచి స్వయంగా తీశాడని అందరినీ మోసం చేశాడు. థర్డ్ మ్యాజిక్ ట్రిక్ ఏంటంటే చేతిలో నుంచి గోల్డ్ చైన్స్ తీయడం. ఈ వీడియో క్లిప్ చూస్తే సత్యసాయి బాబా ఒక గోల్డ్ చైన్ని తన భక్తురాలి మెడలో వేస్తున్నాడు. అయితే ఈ చైన్ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే సత్యసాయి తన రైట్ హ్యాండ్ని చైర్ పక్కన కిందికి పెట్టాడు. సో అక్కడి నుంచి చైన్ని తీసుకుని తన చేతిలో ముందుగానే పెట్టుకున్నాడు. తన చేతిని గుండ్రంగా తిప్పుతూ తన చేతిలో నుంచి ఆ చైన్ను తానే రప్పించినట్టు యాక్టింగ్ చేశాడు. ఇంకో వీడియో క్లిప్లో చూడండి. తన చేతిలో ఉన్న లెటర్ కింద ఒక కర్చీఫ్ ఆల్రెడీ ఉంది. దాని కింద నుంచి తాను గోల్డ్ చైన్ తీసి భక్తుని మెడలో వేస్తున్నాడు. సో ఈ విధంగా గోల్డ్ చైన్స్ అనేటివి ముందుగానే తాను చేతిలో పెట్టుకొని తాను సృష్టిస్తున్నట్టు యాక్టింగ్ చేసేవాడు. ఫోర్త్ మ్యాజిక్ ట్రిక్ ఏంటంటే చేతిలోంచి విభూదిని తీయడం. సత్యసాయిబాబా తన సభలలో చేతిలో నుంచి విభూతిని తానుగా సృష్టించి భక్తులకు పంచిపెట్టేవాడు. అయితే భక్తులు కూడా ఆ విభూతిని పొందడానికి చాలా ట్రై చేసేవారు. అయితే సత్యసాయి ఈ విభూతిని తన చేతి నుంచి ఎలా సృష్టించేవాడంటే ఇది కూడా ఒక మ్యాజిక్ ట్రిక్. సత్యసాయి తన చేతి వేళ్ళ మధ్య ఒక విభూతి స్ఫటికాన్ని పట్టుకునేవాడు. దాన్ని తన బుటన వేలుతో రాస్తూ విభూతిని సృష్టించేవాడు. ఇక్కడ చూడండి, అతనికి ఒకతను లెటర్తో పాటు విభూతి స్ఫటికాన్ని కూడా అందించాడు. ఈ క్లిప్లో కూడా అంతే. విభూతి స్ఫటికాన్ని లెటర్ సహాయంతో తీసుకొని వేళ్ళ మధ్యలో పట్టుకొని విభూతిని సృష్టించి భక్తులకు పంచిపెట్టేవాడు. సో ఈ విధంగా సత్యసాయి చేసే మ్యాజిక్ ట్రిక్స్ని జనాలు నిజమే అని నమ్మడం వల్ల అతని దగ్గరికి దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చేవారు. అయితే ఈ మ్యాజిక్ ట్రిక్స్ని తమ ముందు చేసి చూపించాలని చాలామంది సత్యసాయి బాబాకి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. బట్ అతను వాటన్నిటిని తిరస్కరించాడు. ఒకవేళ వాటికి సంబంధించిన వీడియో కావాలంటే కమెంట్ చేయండి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జస్ట్ అతనికి మ్యాజిక్ ట్రిక్స్ చేసి భక్తులను మోసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని తెలుసుకోవడానికి అండ్ ఆల్సో ఒక అవేర్నెస్ కోసం, అంతేకాని ఎవరి మనోభావాలను కించపరచడానికి కాదు. సో ఈ వీడియోలో చూపించిన మ్యాజిక్ ట్రిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.